హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో చంద్రబాబు మీటింగ్‌పై పూర్తి క్లారిటీ, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా అనేది ఒక శక్తివంతమైన ఆయుధంగా అయితే మారింది. అయితే అదే సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే కేంద్రంగా కూడా తయారైంది. కత్తికి రెండు వైపులా పదునన్నట్టుగా ఎంత ఉపయోగం ఉందో అంతే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, జీతభత్యాలు మరియు పీఆర్సీ వంటి సున్నితమైన అంశాలపై అనేక వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ పేజీలలో నిరంతరం ఏదో ఒక సమాచారం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలుసుకోవడం చాలా మంది ఉద్యోగులకు ఆందోళన లేదా అనవసరమైన ఆశలకు లోనవుతూ ఉంటారు. తాజా పరిణామాలను గమనిస్తే ఉద్యోగ వర్గాల్లో విపరీతమైన చర్చకు దారితీసిన ఒక ముఖ్యమైన వార్త చివరకు ఫేక్ అని తేలింది, అబద్ధమని. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల మానసిక స్థితిపై ప్రభావం అయితే చూపిన అంశము. గత కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 10వ తేదీన కీలక సమావేశం నిర్వహించబోతున్నారని ఒక వార్త విపరీతంగా ప్రచారంలోకైతే వచ్చింది. అయితే ఈ సమావేశంలో ఉద్యోగుల చిరకాల వాంఛనైనటువంటి మధ్యంతర భృతి, ఐఆర్, 12వ పీఆర్సీ నివేదిక మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏల విడుదలపై ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారని ఆ పోస్టుల సారాంశము. అయితే ఈ వార్తను చూసిన లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఆగస్టు 10వ తేదీన ఏదో ఒక శుభవార్త వస్తుందని వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. ఈ ఫేక్ ప్రచారం ఎంత వేగంగా సాగిందనంటే సచివాలయ నుండి జిల్లా స్థాయి వరకు, కార్యాలయాల వరకు ప్రతి ఉద్యోగి దీనిని నిజమేనని నమ్మి ఒకరికొకరు షేర్ చేసుకున్నారు కూడా. అయితే వాస్తవ పరిస్థితులను మరియు ముఖ్యమంత్రి గారి పర్యటన షెడ్యూల్‌ను నిశితంగా పరిశీలిస్తే ఆగస్టు 10వ తేదీన అటువంటి సమావేశం ఏది ఖరారు కాలేదని స్పష్టమైంది. నిజానికి ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఏలూరు జిల్లా పర్యటనలో ఎంతో బిజీగా అయితే గడిపారు. జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మరియు బహిరంగ సభల్లో పాల్గొనడం వల్ల ఆయన రోజంతా కూడా జిల్లాలోనే పర్యటించారు. అమరావతిలోని సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ఆయనకు ఆ రోజు సమయం గానీ ఈ మేరకు ఎటువంటి ముందస్తు ప్రణాళిక గానీ లేదని జెప్పేసి అధికారులైతే స్పష్టం చేశారనమాట. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదనైతే వెంటనే ఖండించింది. మొత్తానికి ఫేక్ ప్రచారాలు మితిమీరిపోవటంతో ప్రభుత్వం తరపున ఫ్యాక్ట్ చెక్ బృందం రంగంలోకి దిగి ఆ వార్తను తప్పని తేల్చి చెప్పింది. ప్రభుత్వం అధికారిక ప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న మాట వాస్తవమేనని, కానీ సమావేశం తేదీ ఇంకా నిర్ణయం కాలేదనైతే వెల్లడించారు. అసలు ఎటువంటి అధికారిక ఆహ్వానం లేదా షెడ్యూల్ లేకుండానే కొందరు కావాలని ఇటువంటి తప్పుడు సమాచారం సృష్టించి ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నారనైతే మండిపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న ఇటువంటి అసత్య వార్తలను నమ్మి ఉద్యోగులు అయోమయానికి గురికావద్దని మరియు ఎటువంటి అనధికార వార్తలను ప్రోత్సహించవద్దనైతే వారు కోరారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇప్పటికే ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరియు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో ప్రత్యక్షంగా సమావేశం కావడానికి సమయం కోరుతున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కూడా త్వరలోనే ఒక అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే ఆ సమావేశం ఎప్పుడు జరుగుతుంది? ఏ ఏ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి? అనే వివరాలు ప్రభుత్వం ద్వారానే అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. అప్పటి వరకు ఉద్యోగులు సంయమనం పాటించాలని కేవలం అధికారిక ప్రభుత్వ సమాచారాన్ని లేదా ప్రభుత్వం గుర్తించిన అధికారిక వార్తా సంస్థల సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలనైతే కోరటమైనది. తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కూడా నిఘా ఉంచమని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో, మొత్తానికి ఫేక్ ప్రచారం సంబంధించి ఆగస్టు 10న సీఎం చంద్రబాబు గారితో ఉద్యోగ సంఘాల మీటింగ్ అని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం పూర్తిగా అబద్ధం.
సీఎం బిజీ షెడ్యూల్. ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్నందున అమరావతిలో ఎటువంటి సమావేశం అనేది జరగలేదు. సో, ప్రభుత్వ ఖండన. ఈ యొక్క ఫేక్ న్యూస్‌ను ప్రభుత్వం మరియు ఫ్యాక్ట్ చెక్ బృందం అధికారికంగా ఖండించాయి. అధికారిక తేదీ. ఉద్యోగ సంఘాలతో సమావేశానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక తేదీని ఖరారు చేయలేదు. అప్రమత్తత. వాట్సాప్ మరియు ఫేస్‌బుక్ గ్రూప్‌లలో వచ్చే అనఫీషియల్ సమాచారాన్ని నమ్మవద్దని ఉద్యోగుల సూచన. త్వరలో సమావేశం. సమావేశం నిర్వహించాలి అనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ దానికి త్వరలోనే ముహూర్తం అయితే ఖరారు కానుంది.